పాలైనయి. మీరు ఎందుకు ఆ కేసును ముందుకు కొనసాగిస్తలేరు? అదే ఈ ప్రాంతంలో ఎస్ఆర్ఎస్పీని శ్రీరామ్ సాగర్ని కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో చెరుకు బండినా, వరి బండినా, పసుపు బండినా, సోయాబీన్ బండినా నిజామాబాద్లో పంటలు పండుతున్నాయి. రైతులు ఈరోజు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని తిరుగుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులే కదా. మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన కూలేశ్వరం ఎట్లుందో ఒక్కసారి చూడండి. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టిన కేసీఆర్, హరీష్, కేటీఆర్ను ఎన్నడు అరెస్టు చేస్తారో మీరు చెప్పాల్సిందిగా నేను ఈరోజు అడుగుతున్నా. అందుకే ధర్మపురి అరవింద్ గారికి పరపతి లేదు. మోడీ దగ్గర ఈనాడు ఆయన మాట చెల్లుబాటు కాదు. కాబట్టి పార్లమెంట్లో ఆయన ఉన్నాడు. నిధులు దేవాలంటే కేంద్రం నుంచి ఎంపీలు చాలు, కౌన్సిలర్లు వెళ్ళేది, కార్పొరేటర్లు వెళ్ళేది ఢిల్లీకి కాదు, ఇక్కడ ఉండే మున్సిపల్ మంత్రి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఉన్నాడు, మున్సిపల్ శాఖ మంత్రిగా నేనున్నా. ఇవాళ కౌన్సిలర్లు, కార్పొరేటర్లను మీరు గెలిపించండి. నిధులు ఇచ్చే బాధ్యత నాది, నిజామాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత నాది, నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చే బాధ్యత నాది. మంచి ప్రాజెక్టును పూర్తి చేసి భూపత్ రెడ్డి అడిగిన నా ఇంటోడు పోవాలని. మరి మన బస్తీ, మన కాలనీల అభివృద్ధి జరగాలి అంటే మనోడు కార్పొరేటర్ గెలిచి ఉండాలి. అందుకే చాలా సంవత్సరాల తర్వాత మంచి అవకాశం నిజామాబాద్కు వచ్చింది. ఈ బంగారం లాంటి అవకాశాన్ని జార విడుచుకోకండి. ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా షబ్బీర్ అలీ గారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. సరాసరి వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి ఏమైనా అడగగలిగి నిధులు మంజూరు చేయించుకునే పరిస్థితి వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఈరోజు నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. అదేవిధంగా మిత్రులారా, నిన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంతుద్దీన్ అని చెప్పి నన్ను ముస్లిం పేరు మీద పిలిచిండు. సంతోషం. 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బీసీ కులగణన చేశారు. 100 ఏళ్ల వరకు బీసీల లెక్కలు ఎప్పుడు ఈ దేశంలో చేయలే, ఏ రాష్ట్రంలో చేయలే. మహేష్ గౌడ్ గారు, నేను అందరం అయిన తర్వాత బీసీ కులగణన చేయాల్సిందని 100 సంవత్సరాల సమస్యకు తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటిసారి మీరు సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వేను మేము పూర్తి చేసినాడు. ఆనాడు మేము అధికారికంగా లెక్కలు ప్రకటించినప్పుడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నాడు, అయ్యా ఆయన పేరుకే రేవంత్ రెడ్డి కానీ ఇవాళ వారిని రేవంత్ గౌడు అని నేను అంటున్నా. ఈ రోజు ఎంతో గొప్ప పని చేసిండు, మా బలైన వర్గాల లెక్కలు తీశాని మా మహేష్ గౌడ్ గారు ఆనాడు నన్ను రేవంత్ గౌడ్ అన్నాడు. నేను సంతోషంగా స్వీకరించిన. ఆ తర్వాత మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్య ఉన్నది. 40 ఏళ్ళు రావణ కాష్టంలాగా మండుతున్నది. ఆనాడు ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే 100 రోజుల్లోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి 40 సంవత్సరాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి వర్గీకరణ చేసి మాదిగా ఉపకులాలకు న్యాయం చేసినప్పుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారు ఈ రోజు నుంచి ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ మాదిగా, మా మాదిగోళ్ళ బిడ్డగా మేము భావిస్తున్నామని దామోదర్ రాజనరసింహ గారు అన్నారు. నాకు చాలా సంతోషమైంది వాళ్ళ జాతిలో నన్ను ఒక్కడిగా పరిగణించినందుకు. అదేవిధంగా వాకిటి శ్రీహరి 30 ఏళ్ళ కాంగ్రెస్ కార్యకర్త, ఏ రోజు ఏ అవకాశం రాలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టుబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తే మొదటిసారి ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో శ్రీహరిని మంత్రి చేసినప్పుడు మా ముదిరాజు బిడ్డలందరూ కలిసి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ముదిరాజు అని మా ముదిరాజులు నన్ను అన్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా నన్ను హక్కున చేర్చుకున్నందుకు నేను సంతోషపడ్డా. యువకుడు 35 సంవత్సరాల వయసులోనే పెద్దల సభకు అనిల్ యాదవ్ను పంపించినప్పుడు, హైదరాబాదులో సదర్ నిర్వహించినప్పుడు యాదవ్ సోదరులందరూ రేవంత్ రెడ్డిని రేవంత్ యాదవ్ అని ఆ రోజు వేదిక మీద పిలిచినప్పుడు
నేను గర్వపడ్డ మా యాదవ్ సోదరులు కూడా నన్ను హక్కున చేర్చుకున్నారని. ఇవాళ సిక్కు సోదరులు స్వర్ణ దేవాలయం లాంటి దేవాలయాన్ని మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేస్తాం, సిక్కుల ఆత్మ గౌరవాన్ని నిలబెడతామని చెబితే సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని అన్నప్పుడు సిక్కు సోదరులు కూడా నన్ను అభిమానించినందుకు సంతోషం అని చెప్పిన. वैसे ही मैं कल मुसलमान के मीटिंग में गया, जगह जगह पे मुसलमानों के और 4% जो रिजर्वेशन हमने दिया, 4% रिजर्वेशन बचाने के लिए हम लोग मेहनत कर रहे हैं. मुसलमानों को जो जो जब जब जरूरत है सब कुछ कांग्रेस पार्टी ने दिया. इस देश को राष्ट्रपति मुसलमान को कांग्रेस पार्टी ने बनाया. 7 मुख्यमंत्रियों को इस देश में कांग्रेस पार्टी मुसलमानों को बनाया. मेरा कैबिनेट में शब्बीर भाई को मंत्री बनाने के लिए निजामाबाद अर्बन चुनाव में हम चुनाव लड़वाए. मैं कामारेड्डी, मेरे लिए शब्बीर भाई ने कुर्सी छोड़ा था कामारेड्डी असेंबली में, मगर हम केसीआर को हराए, हम नहीं जीत सका. आप लोग शब्बीर भाई को नहीं जिताया. फिर भी मुसलमानों को मंत्री बनाने के लिए मोहम्मद अजहरुद्दीन को बिना एमएलए बिना एमएलसी हम मंत्री बनाए. कल परसों हम उनको भी एमएलसी बनाने वाले हैं. इसीलिए इतने सारे 8 मुसलमान माइनॉरिटियों को हम लोग कारपोरेशन चेयरमैन बनाए. मतलब ये सरकार में बराबर मुस्लिम माइनॉरिटी को हिस्सा दे दिए. उनका हक है, उन लोगों का हक उनको पहुंचा दिए. इसीलिए आज कोई मुसलमान के भाई रेवंत को रेवंतुद्दीन कहे तो भी मेरे कोई परवाह नहीं है. मैं इसको अच्छी तरीका से मैं स्वीकार करता हूं. भारतीय जनता पार्टी రామచంద్రరావు రేవంతుద్దీన్ అన్నావు కదా, నాకేం ప్రాబ్లం లేదు. రేవంత్ గౌడ్ అయినా, రేవంత్ మాదిగ అయినా, రేవంత్ ముదిరాజ్ అయినా, రేవంత్ యాదవ్ అయినా, సర్దార్ రేవంత్ సింగ్ అయినా, లేకపోతే రేవంతుద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. అన్ని కులాలను అన్ని మతాలను సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే అవకాశం 4 కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు. నేను గర్వంగా ఫీల్ అవుతా రామచంద్రరావు గారు. కానీ నేను నిన్ను ఒక్క మాట అడగదలుచుకున్నా. నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరయ్యా? ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నాడే? కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ని ఎందుకు కాపాడుతున్నాడే? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు? ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు. ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈ రోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది, తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి. నిజంగానే మీకు పరపతి ఉంటే మున్సిపాలిటీలలో ఓట్లు అడగాలంటే నిజామాబాద్ కార్పొరేషన్ ని స్మార్ట్ సిటీలో ఈ రోజు మీరు ప్రకటించండి. హైదరాబాద్ నగరంలో మూసీ నిర్మాణం, అహ్మదాబాద్ లో మీరు నర్మదా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్ లో గంగా నది కట్టుకుంటారు. మా హైదరాబాద్ కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? మోడీ నిధులు ఇయ్యడా? మోడీకి ఓట్లు ఇయ్యలేదా? బీజేపీకి 8 సీట్లు ఇవ్వలేదా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే 2